ఇది వచ్చేసి ఇవ్వండి 68.6 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది అనమాట. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, మస్తు ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే మన వీడియో పెట్టేసిన నోటిఫికేషన్లు అయితే వస్తూ ఉంటాయి. ఈ వ్లాగ్ ఈరోజు ఎందుకు వ్లాగ్ స్టార్ట్ చేశాను అంటే, ఈరోజు మేము బైక్ తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. అందుకనేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా పాత బైక్ ఉండే, అది ఖరాబ్ అయిపోయింది, దానికోసమే కొత్త బైక్ తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కొత్త బైక్స్ చూడడానికి ఫస్ట్ అయితే హీరో షోరూమ్ కి అయితే వచ్చాం మేము. ఇంకా షోరూమ్ లోపలికి అయితే వెళ్తున్నాము, నేను మా అన్న కలిసి. రాగానే పెద్ద పెద్ద బైక్లు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా అన్ని బైక్లు అయితే చూస్తా ఉన్నాము. చాలా రకరకాల బైక్లు అయితే ఉన్నాయి హీరో షోరూమ్ లా. తర్వాత ఎక్స్ట్రీమ్ 125R అయితే చూస్తా ఉన్నాము. ఇది స్పోర్ట్స్ బైక్. మా అన్నను, మా బాబాయ్, ఇంకా మా బావ ముగ్గురం కలిసి అయితే చూస్తా ఉన్నారు. బైక్ ఎలా ఉందనేసి. బైక్ అయితే మస్తు ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ హోండా షోరూమ్ కి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చి బైక్ సెలెక్ట్ చేసుకుని పేపర్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసాము. మీకు తర్వాత చూపిస్తాను బైక్. ఇప్పుడు వచ్చేసి మా నాన్న పైసలు అయితే కడతా ఉన్నారు. 50,000 ఏమి కట్టాము మేము. మిగతా అన్ని ఫైనాన్స్ లోనే. ఇంకా ఫైనల్లీ పైసలు అయితే కట్టేసాము. మేము తీసుకున్న బైక్ అయితే ఇదే, హోండా SP 125. ఈ బైక్ అయితే మంచిగా ఉంది, అందుకనేసి తీసుకున్నాము. మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు బైక్ ని రెడీ చేస్తా ఉన్నారు. ఈ బైక్ వచ్చేసి 125cc, మైలేజ్ వచ్చేసి 65 నుండి 70 అయితే ఇస్తుంది. మెయిన్ కారణం తీసుకోనికి ఇదే. అలాగే షోరూమ్ వాళ్ళు హెల్మెట్ కూడా ఇచ్చారు. మా బావనే అన్బాక్సింగ్ చేస్తా ఉన్నారు. ఇదే మాకు ఇచ్చిన హెల్మెట్. ఇంకా మా నాన్న అయితే స్టార్ట్ చేసేసాడు బైక్ ని. ఇంకా ఇప్పుడు ఇంటికి అయితే తీసుకెళ్ళాలి. కొత్త బైక్ ని మా బావనే ఇంటికి తీసుకొస్తాడు. ఇప్పటికి నైట్ అయితే అయిపోయింది, మార్నింగ్ కలుద్దాము. మేము తీసుకున్న బైక్ అయితే ఇదే, ఇగోండి చూడండి, హోండా. ఇది హోండా బైక్, హోండా బైక్ SP 125. మస్తు ఉందన్నమాట బైక్ అయితే, వేరే లెవెల్ ఉంది. మైలేజ్ వచ్చేసి 70 దగ్గర 70 అయితే ఇస్తుంది. బైక్ స్మూత్ గా నడుస్తుంది, బైక్ మాత్రం వేరే లెవెల్ ఉంది, చూడొచ్చు మీరు. అండ్ డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారు, ఇక్కడ అన్ని అయితే చూపిస్తుంది, ఎన్ని కిలోమీటర్ నడిచింది ఏంది అన్నీ చూపిస్తుంది ఇక్కడ. ఇంకా స్పీడ్ కి నేను చూపిస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్, ఇంకా హారన్. బైక్ మాత్రం మస్తుంది. ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. మేము తీసుకున్నాం అనమాట, ఈరోజు తీస్తున్నాను ఈ వీడియో. ఇవ్వండి, ఈ కలర్ గ్రీన్ కలర్లో అయితే తీసుకున్నాము, గ్రీన్ అండ్ బ్లూ. ముందల నుండి ఎలా కనిపిస్తుంది చూడండి, మస్తు ఉందన్నమాట బైక్, వేరే లెవెల్ కనిపిస్తుంది బైక్ మాత్రం. అంటే మా బైక్ పాత బైక్ ఉండే, అది వచ్చేసి కొంచెం ఖరాబ్ అయిపోయింది. దానికి 9,000, 10,000, 20,000 అడుగుతారు. అయితే ఎందుకు అంతగానం పెట్టి రిపేర్ చేసుకోవడం అనేసి కొత్త బైకే తీసుకుంటే మనకు వినంగా అవసరం పడుతుంది అనేసి తీసుకున్నాము. సెకండ్ హ్యాండ్ బైక్లు గినంగా చూసినాం మేము కోటిలోకి పోయేసి. కానీ అక్కడ ఏమైందంటే, పోయినాము, ఆ బైక్లేమో మంచి కండిషన్లో కూడా లేవు. 45,000, 50,000, 60,000 అట్లా చెప్తుర్రు. ఏం చేస్తామనేసి ఇంకా అవన్నీ పంచాయతీలు వద్దనేసి ఇంకా కొత్త బైకే తీసుకుందామనేసి 2 రోజులు సెర్చ్ చేసినాం మేము. సెర్చ్ చేసిన తర్వాత ఈ బైక్ అయితే మంచిగా అనిపించింది మాకి. మా బావను, మేము, మా నాన్న, మీరు చూసే ఉంటారు ముందల క్లిప్లా, మేము తీసుకున్నాం అనమాట. నైట్ అయిపోయింది, అందుకే ఇప్పుడే తీస్తున్నాను ఈ వీడియోను క్లారిటీగా. నేను, మా బాబాయ్ను, మా బావ అండ్ మా నాన్న నలుగురమ్మ కలిసి వెళ్ళి తీసుకున్నాం అనమాట. ఈ బైక్ బాగుంది, హోండా బైక్. ఇది మైలేజ్ కూడా మస్తు ఇస్తుంది. నాకైతే మైలేజ్ కూడా బాగుంది, లుకింగ్ కూడా మస్తు కనిపిస్తుంది. మీరు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా. బైక్ మాత్రం ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఆన్ చేశాను కదా. ఇది వచ్చేసి ఇదిగోండి 68.6 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది అనమాట యావరేజ్. ఫస్ట్ ఇంకా సర్వీస్ కూడా చెప్పాలి, సర్వీస్ చేసిన తర్వాత ఇంకా బాగా ఇస్తుంది అన్నట్టు. బాగా ఇస్తుందంట, మా అన్నకి నాకు చెప్పిండు. సర్వీస్ చేసిన తర్వాత ఇంకా బాగా ఇస్తుందంట. టైం కూడా ఉంది అనమాట, 12:42 అవుతుంది ఇప్పుడు. ఇవన్నీ చూపిస్తుంది, ఎన్ని కిలోమీటర్ తిరిగిందో. 51 కిలోమీటర్ తిరిగింది. కాదు పెట్రోల్ కూడా ఎంత ఇస్తుందో కూడా చూపిస్తుంది. 282 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది అనమాట. అందులో ట్యాంక్లో ఉన్న పెట్రోల్ తోటి టోటల్ 69 కిలోమీటర్స్ అయితే వెళ్ళింది. ఇది అన్నీ చూపిస్తుంది ఇక్కడ మొత్తం, ఎన్ని లీటర్లు ఇస్తుంది, ఏం కథ, మైలేజ్ ఏమి ఇస్తుంది. ఇక స్టాండ్ వేసినాగినా చూపిస్తుంది అనమాట. ఇక బంద్ చేసేద్దాం దీన్ని. బైక్ మాత్రం వేరే లెవెల్ ఉంది, చూడొచ్చు. ఒక సినిమాటిక్ లుక్ వేద్దాం ఇప్పుడు.
బైక్ యొక్క లుక్ అయితే చూసేశారు కదా. ఇప్పుడైతే పూజ చెప్పినకైతే వచ్చాము. మేము వచ్చేసి జూబ్లీ హిల్స్ పెద్ద తల్లి టెంపుల్ కి అయితే వచ్చాము పూజ చెప్పియనికి. సేమ్ మాలాంటి బైక్ కూడా ఇంకొకరు అయితే తెచ్చున్నారు పూజ చెప్పియనికి. బండి పూజ టికెట్ అయితే తీసేసుకున్నాము. 75 రూపీస్ ఒక టికెట్. ఇంకా ఇందులో పూలు అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. పూజ కోసం ఏమేమి కావాలన్న సామాన్లు అన్నీ ఇక్కడ బైక్లు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని బైక్లు అయితే పూజ చేస్తున్నారు. ఇప్పుడు మా అన్న అక్కడ తీసుకుపోతున్నాడు అనమాట. నేను మా అన్న ఇద్దరమే వచ్చినాము బైక్ పూజ చేపించడానికి. ఇంకా పెట్టేసిన తర్వాత పూజ చేస్తారు. ఇప్పుడు మన బైక్ అయితే దండ అయితే వేసేసాము. ఇప్పుడు ఇంకా భలే కనిపిస్తుంది బైక్. ఇంకా పూజారి గారు వచ్చేసి బొట్లు అయితే పెట్టారు బైక్ కి. నేను వచ్చేసి కుంకుమ చల్లాను బైక్ మీద మొత్తం. ఇంకా ఇప్పుడు బైక్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాం మేము. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా బైక్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి, నేను తెలుసుకుంటాను. నాకైతే మంచిగా ఉంది బైక్. అసలు నేను మెయిన్ పాయింట్ చెప్పలేదు, ఆ బైక్ అయితే నా కోసం కాదు, ఇట్లా అవసరాల కోసం. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.